Hi, my name is Gautam, and I actually stay in Malkajgiri itself. Like, I had this back pain. It's been 1.5 years. I have tried many treatments like chiropathy, oil massage, physiotherapy especially, but it didn't work out as much like what I expected. I strongly suggest homeopathy. You people can carry on with the homeopathy. Area Malkajgiri, and doctor name is like Nagesharao, and the clinic name is Neocare Homeopathy. जय गुरुदेव दत्त नमो नारसिंहाय नमः गुरुवे सर्वलोकानां भजते भवरोगिणां निधये सर्वविद्यानां दक्षिणामूर्तये नमः ज्ञानानन्दमयं देवतन्मलद्वडगाकृतिम् आधारं सर्वविद्यानां हयग्रीवमुपास्महे गुरुब्रह्म गुरुविष्णुगुरुदेवो महेश्वरः गुरुस्साक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः अस्मद्गुरुपादिकेभ्यो नमः మనము మే నెల నుండి గురుడు వృషభంలోకి సంచరిస్తున్నాడు. అంటే వృషభంలోకి సంచరించడం వల్ల గురుడు ప్రత్యేకమైన ఫలితాలు మనం ఏమేమి ఉండకపోతుందో తెలుసుకుందాం. కామన్గా ఏ రాశికి అయినా సరే గురుడు కనుక వృషభంలోకి ప్రవేశించినప్పుడు వారి యొక్క స్థితి ఉన్నత స్థితికి వెళ్ళడము, ధన సంపాదన అధికంగా ఉండడము, సకల సంపదలు సమృద్ధిగా అనుభవించడము, గురుడు వృషభంలోకి రావడం వల్ల జరిగే ఉపయోగాలు చాలా విశేషాలు ఉన్నాయన్నమాట. చాలా మంచి చేస్తుంటాడన్నమాట. మే నుండి జరిగేటువంటి ఉపయోగాల్లో గురుడు అందరికీ కూడా చాలా విశేషంగా మంచి చేస్తుంటాడు. పెళ్లి కాని వాళ్ళకి పెళ్ళి అవ్వడము, వివాహమైన వాళ్ళకి దాంపత్య సుఖము, సంతానలేని సంతానము, అన్యోన్య దాంపత్యము, అన్ని సకల భోగాలు కూడా ఇస్తుంటాడు. అందుకని వృషభంలో ఉన్న శుక్రుడు చాలా విశేష కారకుడు. ఎందుకంటే అక్కడ శుక్రుడు ప్లస్ ఎవరింట్లోకి వెళ్తున్నాడు? శుక్రుడింట్లోకి వెళ్తున్నాడు. గురుడు శుక్రుడింట్లోకి ప్రవేశిస్తున్నాడు. అంటే శుక్రుడింటి ఎలా ఉంటుందంటే, శుక్రుడిల్లు అంటే సుఖభోగాలు లోటు లేకుండా ఉండడం, సకల సంపదలు అష్టభోగాలు కలిసి ఉండడం, కలగడం. అలానే మనకి ఈ శుక్రుడు ఒక ఇంట్లోకి గురుడు ప్రవేశించినప్పుడు కలెక్టర్ అవ్వడం, లేదా మంచి మంచి ఉన్నత స్థితిలోకి వెళ్ళడం, మంచి మంచి విద్య నేర్చుకోవడం, అంటే వీళ్ళు మంచి మహాప్రజ్ఞావంతులు అవ్వడం, అందరి ముందు కీర్తి బాగా రావడం, అలానే కుటుంబంతో కలిసిపోవడం, ప్రపంచ విషయాలు అన్నింటినీ కూడా వీరు తెలుసుకోవడం, అంటే గొప్ప గొప్ప ఆలోచన విధానం పెరగడం, ఇవన్నీ కూడా గురుడు యొక్క అవకాశం. గురుడు విద్యావేత్త కనుక, మంచి జ్ఞానకారుడు కనుక, అలాంటి శుక్రుడితో కలిస్తే ఇంకా విశేషమైన జ్ఞానం కలుగుతుందన్నమాట. మీకు మంత్రతంత్రోపాసన చేసే వాళ్ళకి ఈ సమయంలో కనుక గురుడు వృషభంలో ప్రవేశించిన సమయంలో ఆయన కొన్ని నెలలు ఉంటున్నాడు కదా, అందుకని ఈ సమయంలో ఉన్న మూమెంట్లోనే గురుడు శుక్రుడినింటిలో కలిసి ఉన్నంతసేపు మీరు చేయాల్సిన పని ఏంటంటే, ఏ మంత్రాన్ని జపం చేసినా సరే, ఏ అనుష్ఠానం చేసినా, ఏ తాంత్రిక విద్యలు నేర్చుకున్నా సరే ఇవి త్వరగా సిద్ధిస్తాయి. ఎందుకంటే గురుడు విద్యావేత్త, శుక్రుడు విద్యావేత్త కనుక ఇద్దరు విద్యలు కనుక కలిసి ఉన్నప్పుడు అనేక విద్యలు నేర్చుకోవడానికి అవకాశం కలుగుతుంది. ఆ విద్యల ద్వారా మీరు మంచి పేరు సంపాదించిన అవకాశం ఉంటుంది. ఎందుకంటే చాలామందికి ప్రతి గురువు దగ్గర ఉపదేశం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తారు. కానీ ఏ సమయంలో తీసుకుంటే మంత్రం సిద్ధిస్తుందో అంటే, ఈ గురుడు శుక్రుడు ఎప్పుడైతే కలిసి ఉన్న సమయం, ఆ సమయంలో కనుక మంత్రోపాసన తీసుకున్న వాళ్ళకి ఎలాంటి మంత్రమైనా సిద్ధిస్తుంది. ఆ మంత్రసిద్ధి ద్వారా త్వరగా మీరు దేన్నైనా సరే మనకు కావాల్సిన అవకాశంగా మార్చుకోవచ్చు. ఆ మంత్రసిద్ధి ఈ సమయంలో కలుగుతుంది. అందుకని ఏ మంత్రోపాసనైనా ఈ సమయంలోనే తీసుకోవాలి. అందులో ఈ సమయంలో గురువుని కలవాలి. ఈ శుక్రుడు గురుడు కలిసిన సమయంలో గురువుని దర్శనం చేసుకున్నా, చదువు రాని వాళ్ళు కనుక ఈ సమయంలో కనుక అక్షరాభ్యాసం చేసుకున్నా, లేదా ఈ సమయంలో కనుక సరస్వతి ఉపాసన చేసిన, దక్షిణామూర్తి ఉపాసన చేసిన, లేదా హైగ్రీ ఉపాసన చేసిన ఈ సమయంలో మంత్రసిద్ధి కలుగుతుంది. ఎందువల్ల అంటే ఈ గురుడు శుక్రుడు కాంబినేషన్ ఉన్నంతసేపు అన్ని యోగాలు కలుగుతుంటాయి. అందుకు గురుడు ఈ వృషభంలో ఉన్న సమయం మొత్తాన్ని మీరు సద్వినియోగం చేసుకున్న వాళ్ళకి చాలా అదృష్టవంతులు. ఈ సమయంలో పుట్టిన వారు కూడా చాలా అదృష్టవంతులు, అంటే మహాప్రజ్ఞ గలవాళ్ళు అవుతారని. అంటే వీళ్ళకున్న జ్ఞానము అతీంద్రియ శక్తులు ఎవరికి ఉండవని భావన, అంత శక్తులు ఈ సమయంలో వస్తాయి. ఎందుకంటే గురుడు సాక్షాత్ శుక్రుడింట్లో ప్రవేశించడం ఈ సామాన్యమైనటువంటి ప్రయోగం కాదు ఇది. కనుక ఎవరు ఊహించినటువంటి ప్రయోగాలు అన్నమాట. అంటే ఎవరికి తాట్ తెలియదు. అందరు జనాలు ఇప్పుడు పుట్టబోయే పిల్లలు కూడా చిన్న చిన్న పిల్లలు తెలివిగా పుడుతున్నారు. కానీ ఈ సమయంలో పుట్టిన పిల్లలు మాత్రం అందరికన్నా మహామేధావులు. వీరు తప్పనిసరిగా వీరు ఉన్నత స్థితిలో వెళ్ళడానికి అవకాశం ఉంది. వీళ్ళ సేవలు ప్రభుత్వం వాడుకుంటుందట. అంటే ఏంటంటే వీళ్ళ మాటలు ప్రభుత్వం విని వీళ్ళ ద్వారా కొన్ని సలహాలు తీసుకోవడము, వీళ్ళ ద్వారా తయారు చేసిన వస్తువులు తీసుకోవడము, వీళ్ళ ద్వారా ప్రపంచ విషయాలు తెలుసుకోవడము, వీళ్ళు రాజకీయ నాయకులు కూడా వీళ్ళ సలహాలు తీసుకోవడం జరుగుతుంది. అంటే
ఈ సమయంలో పుట్టిన వాళ్ళు శుక్రుడు ఇంట్లోకి గురుడు ప్రవేశించి ఉన్నప్పుడు, అలానే శుక్రుడు కూడా కలిసి ఉన్నప్పుడు జరిగే ప్రయోగాలు ఇలాంటివి చాలా విశేషమైనటువంటివి. ఇది మనం ఊహించడానికి అందనటువంటిది. ఈ సమయంలో పుట్టినవాడు మంచి ప్రజ్ఞావంతుడు, అందగాడు, మంచి శౌర్యవంతుడు, అలానే ప్రతి విషయాన్ని త్వరగా గ్రహించగల అంటే కుశాగ్ర బుద్ధి గలవాడు అంటుంటామట. కనుక గురుడు ఈ వృషభంలో ప్రవేశించడం సామాన్య విషయం కాదు ఇది. కానీ ఇతనికి ఇలాంటి ఈ సమయంలో కనుక ఈ సమయంలో పుట్టినట్టు వారు, అదే కాకుండా ఈ గురు శుక్రుడు కాంబినేషన్ పుట్టిన వాళ్ళు అన్న సమృద్ధి బాగా కలుగుతుంది. అంటే మంచి ఇష్టమైన ఆహారాన్ని కూడా భుజించగలుగుతుంటారు. అదొకటే కాదు, విద్యల్లో ఎన్ని రకాల విద్యలు ఉన్నాయో ఈ గురుడు శుక్రుడు కలిసి ఉన్న సమయంలోనే బయటపడుతూ ఉంటాయి. అలాంటి వ్యక్తులు పరిచయం అవుతూ ఉంటారు కూడా మనకి చాలా విశేషమైన ఆలోచనలు ఆ సమయంలో కలుగుతుంటాయి. ఇంకా ఉన్నత స్థితికి వెళ్ళాలంటే ఏం చేయాలి, కొత్త కొత్త ప్రణాళికలన్నీ కూడా ఈ సమయంలో కలుగుతుంటాయి. అందుకని ఈ సమయాన్ని ఎవరు వృధా చేయకండి. గురుడు శుక్రుడింట్లో ప్రవేశించిన సమయంలో ఉన్ననాళ్ళు కూడా మీరు తప్పనిసరిగా అన్ని విద్యలు నేర్చుకోండి. అలానే దక్షిణామూర్తి స్మరణ చేయండి. అలానే శుక్రాచార్యులను స్మరణ చేయండి. తద్వారా సగ సంపదలు అష్టభోగాలు కలుగుతుంటాయి. జై గురుదేవ దత్త, జై గురుదేవ దత్త. నమో నారసింహాయ నమః, దత్తాత్రేయాయ దక్షిణామూర్తి గురుపాదుకేభ్యో నమో నమః. ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం కుంభం గురించి. కుంభం అంటే ఏంటి అసలు? ఈ సంవత్సరం 2024 మే నుండి కుంభం ప్రభావం ఎలా ఉందో తెలుసుకుందాం. కుంభంలో ఉన్న విశేషం ఏంటంటే, కుంభం చాలా పెద్దది. అంటే కుంభం కొండ అంటాం కదా. అంటే వీళ్ళు రహస్యాలు, వీళ్ళు చేసే పనులు చాలా పెద్ద పెద్దవి అన్నమాట. అంటే వీళ్ళు చిన్న చిన్న పనులు చేయరు. ఒక 100 మంది భోజనం పెట్టాలి, లేదా 1000 మంది భోజనం పెట్టాలి, 1,00,000 మంది భోజనం పెట్టాలి, లేదా 100 మంది ఉద్యోగాలు ఇవ్వాలి, 1000 మందికి ఇవ్వాలి, 1,00,000 మంది ఉద్యోగాలు, ఇలా పెద్ద పెద్ద టార్గెట్స్ అనమాట. అందుకని పెద్ద పెద్ద ఇండస్ట్రీస్, పెద్ద పెద్ద సంస్థలు ఉంటాయి సరే, అవన్నీ కుంభంలోనే ఉంటాయి. ఈ కుంభం వాళ్ళందరూ కూడా కుంభలగ్నాధిపతులు, కుంభంలో ఉన్నవాళ్ళు, వాళ్ళ మేధస్సు గొప్పది అన్నమాట, చాలా గొప్పది. వీళ్ళకి ఒక విషయం చెప్తే వాళ్ళు దాంట్లో 100 రకాలుగా ఆలోచించగలరు. వీళ్ళకున్న ఆలోచన థాట్స్ ఎవరికి రావన్నమాట. అంత గొప్ప గొప్ప ప్రణాళికతో ఉంటారు వీళ్ళు. కనుక వీళ్ళు అదే విద్యావేత్తలు అయితే కనుక, టీచర్లు అయితే కనుక అసలు వాగ్దాడి బ్రహ్మాండంగా ఉంటుంది. వీళ్ళ గొంతు చాలా అందంగా ఉంటుంది, శ్రావ్యంగా వినదగినట్టుగా ఉంటుంది. అంటే వీళ్ళకి అంత మాధుర్యం ఉంటుంది అంటే గొంతులో. అంటే వీళ్ళకి వేద పండితులు అవుతారు, శాస్త్ర పండితులు, సంగీత విద్వాంసులు అవుతారు అనేదానికి అది చెప్పచ్చు. రవి ప్రభావితం ఉంటుంది కనుక అది కూడా చెప్పచ్చు. అలానే మీనము గురుడు అవడం వల్ల వీరి ఆలోచనలన్నీ కూడా దేవపరమ సంబంధమైన ఆలోచనలు ఉంటాయని కూడా చెప్పచ్చు. అంటే వీళ్ళు గత జన్మ స్మృతులు కూడా పొందుతున్నారు కూడా చెప్పచ్చు. కుంభరాశి వాళ్ళు గత జన్మ స్మృతుల్ని ఆలోచించే పొందుతుంటారు అనమాట. వీళ్ళు గుర్తొస్తుంటాయి కూడా. కుంభరాశి వారికి విశేషమైన ధనయోగము, కుటుంబం పట్ల గౌరవం, కుటుంబం వీళ్ళని చాలా ప్రేమగా చూస్తుంది అన్నమాట. కుటుంబం వీళ్ళని చాలా అండర్స్టాండింగ్గా చూస్తుంది, చాలా విశేషంగా బాగుంటుంది. కుంభం ప్రభావం చాలా అద్భుతంగా ఉంటుంది. అలానే సోదరులు లేకపోవచ్చు అని కూడా చెప్తుంది. ఒకవేళ ఉన్నారా, వాళ్ళు గొడవ పడుతున్నారని కూడా చెప్పచ్చు. ఎక్కువ మంది సోదరులు వీళ్ళకి చెల్లెళ్ళు ఉంటారు అని కూడా చెప్పడానికి ఛాన్స్ ఉంది. అక్కడైనా కూడా చెల్లెళ్ళే ఉంటారు అని కూడా చెప్పడానికి ఛాన్స్ ఉంది. అలానే మాతృస్థితి తల్లి చాలా ఎంజాయ్ చేస్తున్నమాట, జీవితాన్ని లగ్జరీగా జీవితాన్ని ఎంజాయ్ చేస్తున్నమాట. తనకు కావాల్సిన కంఫర్ట్ తను చూసుకున్నది. తల్లి చాలా బాగుంటుంది, పొజిషన్ బాగుంటుంది. తల్లి కూడా ఆ పిల్లలకి చాలా అనుకూలంగా ఉంటుందని చెప్పచ్చు. తర్వాత పంచమ స్థితి, వీళ్ళ ఆలోచన థాట్స్ ఇక ఎక్కడన్నా పెడితే వీళ్ళు చాలా స్థితికి తీసుకెళ్తారని చెప్తాం కదా. అలానే వీళ్ళ మంత్రిత్వ శాఖ బాగుంటుంది అన్నమాట. వీళ్ళ సలహాలు తీసుకోవడం చాలా అవసరం అవుతుంది. కుంభం వారి సలహాలు ఎవరు తీసుకున్నా వాళ్ళు బాగుపడతారని తెలుసు. అలానే కర్కాటం, చంద్రుడికి సహజమైనటువంటి ఆరోగ్యం అవడం వల్ల తన లైఫ్ని తను ఎంజాయ్ చేసుకుంటున్నా పిల్లల్ని పడుచుకోలేదని కూడా చెప్పచ్చు. ఎందుకంటే సహజమైన కష్టం చంద్రుడు అవడం వల్ల తల్లి మాతృస్థితి దెబ్బతింటుంది కనుక అది అనుకూలంగా ఉండి చంద్రుడు బలంగా ఉండి తల్లి అనుకూలిస్తుందని చెప్పచ్చు. అది లేకపోతే తల్లి అంత అనుకూలించదని కూడా చెప్పచ్చు. అది అయితే తన కంఫర్ట్ జోన్ బాగుంటుంది, తనకు కావాల్సిన నిద్ర, బట్టలు, మంచి లైఫ్ ఎంజాయ్ చేస్తుంటాడు అనమాట. తనకి ఎప్పుడు కూడా ఎవరు మంచి సుఖమైనటువంటి ఆస్థానం ఇచ్చి జీవితాన్ని ఎంజాయ్ చేస్తుంటారు. తర్వాత సప్తమ స్థితి భార్య అవడం వల్ల భార్య తనని కంట్రోల్ చేస్తుంది. భార్య తనకు కంపల్సరీ వినాల్సి వస్తుంది కూడా, అది సమస్యాత్మకం మారుతుంది. ఎందుకంటే ఆ ఇల్లాలు చాలా మేధావి కనుక. కానీ ఇతను మహామేధావి అవడం వల్ల నా భార్యని స్కిప్ చేస్తుంటాడు అన్నమాట. తన భార్యని పెద్దగా పడుచుకోబోతుంది. తన భార్య వల్ల తను బాధపడుతుంటాడు అన్నమాట. సరే నాకు ఇలాంటి భార్య దొరికింది ఏంటా అని బాధపడుతుంటాడు. ఎందుకంటే ఇదేమో శని, ఇదేమో రవి, పూర్తి ఆపోజిట్ అవడం వల్ల చాలా సమస్యాత్మకం మారుతుంది అన్నమాట. సంసార జీవితం చాలా విచిత్రంగా ఉండదని తెలుసుకోవచ్చు, చాలా విశేషంగా ఉంటుంది. లేదా అష్టమ స్థితి బుధి అవడం వల్ల ఎప్పుడు కూడా వ్యాపార నష్టము, షేర్ మార్కెట్ ధనం పెట్టడము, దాన్ని నష్టపోవడము, షేర్ మార్కెట్తో వచ్చే సమస్యలను పొందడం, ఇవన్నీ కూడా
చాలా లావాదేవీలు నష్టపోవడానికి ఛాన్స్ ఉంటాయి. అందుకని షేర్ మార్కెట్ వన్ డే షేర్ మార్కెట్ ఆడకుండా లాంగ్ టైం ఉన్నటువంటి వాటిలో కొంచెం పెట్టుకుంటూ ఉంటే సేఫ్గా ఉంటారు. కానీ లేదంటే ధనం మొత్తం పోయే ఛాన్స్ ఉంటాయని తెలుసుకోవాలి. తర్వాత భాగ్యము సహజమైన శుక్రుడు అవ్వడం వల్ల వీళ్ళకి ఎప్పుడు బ్యాలెన్స్గా వస్తుంది, ధనం సమానంగా వస్తుందన్నమాట. ఎంత వచ్చినా నెలకి ఇంత ఫిక్స్డ్ అమౌంట్ లాగా ఒక ఫిక్స్డ్గా వస్తుంది అన్నమాట. తర్వాత లాభం చూస్తే అది భాగ్యం. వృత్తి చూస్తే మాత్రం వీరు అనేక వృత్తులు ఏ వృత్తి చేస్తున్నా దాంట్లో ఉన్నటువంటి లోటుపాట్లు ఏంటి, దాంట్లో రహస్యాలు ఏంటి అన్నిటికీ తెలుసుకుంటుంటారు వీళ్ళు. ఆ తగినట్టుగా వ్యవహరిస్తుంటారు. అది చాలా అద్భుతంగా ఉంటుంది. అయితే లాభం వచ్చేసరికి మాత్రం దైవపరమైన లాభాలు ఎక్కువ పొందుతుంటారు వీళ్ళు. బాగుంది. తర్వాత వ్యయం వచ్చేసరికి మాత్రం ఖర్చు పెట్టే సమయాన్ని మాత్రం అసలు ధనాన్ని చాలా కష్టంగా ఖర్చు పెడతారన్నమాట. అయ్యో రూపాయి ఖర్చు పెడితేనే ఆ రూపాయి అయిపోయిందా అని 100 సార్లు ఆలోచిస్తారు వాళ్ళు. అంటే పిసినాతనం బాగా ఉంటుంది అనుకోవచ్చు. కుంభలగ్నం వారికి ధనాన్ని ఖర్చు పెట్టాలని ఆతృత రాదన్నమాట అనుకుని తెలుసుకోవచ్చు. శని బలహీనంగా ఉంటే మాత్రం తీసుకోవాలి. శని బలంగా ఉన్నాడు అనుకుంటే అది అవసరం లేదు. ఇప్పుడు గోచారీత్యా మనం చూసినప్పుడు శని ప్రభావం ఎలా ఉంటుందంటే ఎగ్జాక్ట్ లగ్నంలో ఉంటాడు. కానీ వ్యాధి లగ్నంలో ఉండే ఏంటి, ఈ రాశికి ఈ సంవత్సరం ధనాన్ని ఎక్కువ ఖర్చు పెడతారని తెలుసుకోవచ్చు. కానీ గురుడు మాత్రం సేఫ్గా ఉన్నాడు కదా, కనుక మంచి కంఫర్ట్ జోన్ ఉంటుంది. అంటే దాని లగ్జరీ ఎంజాయ్ చేయడానికి ఖర్చు పెడతారని తెలుస్తుంది. కనుక మనం సహజంగా శని ప్రభావం ఉంది కనుక శని శ్లోకం చదువుకుంటే అన్ని సమస్యలు పోతాయి, సుఖంగా ఉంటారు. జై గురుదేవ దత్త.